హరీష్ అన్న ఇది నేను ఒక మూవీ ఫ్యాన్ గానే చెప్తున్నా, ఒకవేళ ఇదే తరహా స్క్రీన్ ప్లే కానీ ఇదే తరహా రైటింగ్ కానీ ఉన్న కథల్ని మీరు మార్చి చేసినప్పటికీ కూడా ఫ్యూచర్లో కనుక ఇదే కంటిన్యూ అయితే మాత్రం చాలా వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు అన్న. ఇది నా విజ్ఞప్తి మాత్రమే, ఇది నా రిక్వెస్ట్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఆడియన్స్ ఏముంది, తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూ, తెలుగు వాళ్ళకి ఎలా కావాలో అలా అన్ని మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఏమేం కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసారు. ఇట్స్ ఓకే అన్న. బట్ ఇదే తరహా మళ్ళీ తర్వాత రిపీట్ అయితే రేపు పొద్దున పవన్ అన్న సినిమా కూడా రాబోతుంది. అలాంటివి జరగకుండా ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుందని మాకు అనిపిస్తుంది. చలో ఫైనల్గా ఇక రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాను. నేను ఇందాక మూవీ చూసి వచ్చిన. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కిందకు వస్తుంది. ఇక కమింగ్ టు మిస్టర్ బచ్చన్ రివ్యూ, రవి అన్న బిఫోర్ చేసిన సినిమాలుకి ఏమైనా కొత్తగా కనపడిందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. సినిమా ఇప్పుడు హరీష్ శంకర్ అన్న నుంచి ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది అన్నప్పుడు ఇదర్ అది ఒక రీమేక్ అయినప్పటికీ కూడా కొన్ని ఎలిమెంట్స్ ఆ రాసే స్క్రీన్ ప్లే కానీ ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్స్ కానీ చాలా ఎంగేజింగ్ ఉంటాయనే మనం నమ్మి వెళ్తాం సినిమాకి. బట్ అది ఈసారి ఎందుకో అది మరి అది రైటింగ్ ప్రాబ్లమా లేకపోతే ఎందుకు అంత కరెక్ట్గా చేయలేకపోయారు అనేది మరి ఆ టీం మొత్తానికే తెలియాలి, హరీష్ శంకర్ అన్నకే తెలియాలి ఏం తప్పు జరిగింది అనేది. సో కథ విషయానికి వస్తే ఒక సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అతని లైఫ్లో ఒక పెద్ద బ్లాక్ మనీ ఉన్న ఒక పర్సన్ ఇంటికి పోయి ఆయనను రైడ్ చేసి ఆయన గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మొత్తం సీఎం కాడికి వెళ్ళి అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. సో ఆయన ఇంటికి పోయి ఆయన ఆస్తులన్నీ కొల్లగొట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో రవణ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిండు, మొత్తానికి మరి ఆయన్ని పట్టుకున్నాడా లేదా, ఏం చేసిండు అనేది స్టోరీ. సో దీంట్లో మనం పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే నిజంగా రవణ ఇంతకుముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే రవణ చాలా హ్యాండ్సమ్గా కనపడ్డాడు. అండ్ నిజంగా మూవీలో ఒక బీభత్సమైన ప్లస్ ఏదైనా యాడ్ అయిందంటే అది హీరోయిన్ అనే చెప్పాలి. చాలా బ్యూటిఫుల్గా కనపడింది. కొద్దిగా పూజా హెస్డే గారు వీళ్ళు కొంతమంది కొన్ని ఫేస్ ఆ వాయిస్ ఓవర్ అదంతా కొంచెం హావభావాన్ని కనపడుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది ఆమె. కాకపోతే ఆమెకి ఒక ఏడుపు, ఒక నవ్వు, ఇవి రెండుకు మినహాయించి మిగతా పర్ఫామ్ చేసేంత స్కోప్ ఈ క్యారెక్టర్లో అయితే లేదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఆమె ఫ్యూచర్లో ఒక మంచి స్టార్ అవుతుంది. ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేసే క్యారెక్టర్స్ మంచి రోల్స్ వస్తే ఆవిడ పర్ఫామ్ చేయగలిగితే మంచి హీరోయిన్గా సెటిల్ అవుతారనే తెలుగు ఇండస్ట్రీలో నాకు అనిపించింది. అదే నిజం కూడా. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. స్క్రీన్ మీద చాలా బాగుంది తనైతే. అండ్ రొమాంటిక్ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో చాలా కామెడీ సీన్స్ చాలా ట్రై చేశారు. ఎవరు మన సత్య ఉన్నాడు. సత్య అసలు సినిమాకి చాలా ఎసెట్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం సత్య ర్యాంప్ ఆడిచ్చాడు. ఆయనకున్న టైం స్పాన్లో, ఆయనకున్న కొలదిలో చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసిండు. కామెడీ వచ్చింది, కామెడీ జనరేట్ అయిందంటే ఆయన దగ్గర నుంచి జనరేట్ అయింది. సో యాక్టర్స్ పరంగా చూస్తే ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారు వాళ్ళకున్న రోల్స్లో. అండ్ రవి అన్న గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వన్ మ్యాన్ షో అని చెప్పాలి ఇది కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ హరీష్ శంకర్ అన్న ఏ సినిమాలు తీసినా కూడా హీరోనే మెయిన్గా ప్రతి సీన్లలో ఇంక్లూడ్ అయ్యి కూర్చొని ఉంటాడు, అది అందరికీ తెలిసిందే. సో రవి అన్న పర్ఫార్మెన్స్ గురించి నేను సపరేట్గా మాట్లాడి దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. బట్ హీరోయిన్ మాత్రం చెప్పదగిన విషయం. అండ్ సత్య అయితే బ్రహ్మాండంగా చేసిండు. ఈ చమ్మక్ చంద్ర చాలామంది చేశారు కానీ ఎవరిదో అంత ఇది లేదు. అండ్ రోహిణి కూడా చాలా బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఉంది. బట్ వాళ్ళది కూడా ఎక్కువ నిడివి లేదు, ఎక్కువ వాడుకోలేదని నాకు అనిపించింది. మ్యూజిక్ పరంగా చూస్తే నాకు ఓకే సో అనిపి మిక్కీ జేమ్ అయితే చాలా స్లో పాయిజన్ లాగా అనిపిస్తుంది. ఒక పాట మినహాయించి సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంటుంది, ఆ పాటను మినహాయించి మిగతావన్నీ ఏదో పర్లేదు ఉంది అన్నట్టు ఉంది. సో అంత ఎంగేజ్ ఏం చేయలే. బీజిఎం కూడా సో గుడ్, వెరీ గుడ్. అది ఇంకా బాగా ఎక్స్ట్రీమ్ హై తీసుకెళ్ళినట్టు ఏం లేవు బీజిఎంలు. సో ఉన్న కాడికైతే ఉన్నది. ఇప్పుడు సినిమా ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో ఇంకా అక్కడి నుంచి కథ మొదలవుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఈ లవ్ ట్రాక్ కానీ ఈ కామెడీ కానీ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ అది మనకి కొంత మేరకు ఎక్కుతుంది, అంత ఎక్కకపోవచ్చు.
బట్ సెకండ్ హాఫ్కి ఇంటర్వెల్ ఎప్పుడైతే అయిపోతుందో ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు కథ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కొంచెం రేజ్లో ఉంటుంది సినిమా అనేది. ఇప్పుడు అప్పటి వరకు అట్లా నార్మల్ గ్రాఫ్లో పోతున్న సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత నుంచి ఒక్కసారి లెగుస్తుంది. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఒక నార్మల్ గ్రాఫ్లో పోతుంది. ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉన్నది ఆడియన్స్కి. అది నేను స్పాయిలర్ అలర్ట్ కాబట్టి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉన్నది. ఒక మీకు సినిమా వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సర్ప్రైజ్ చూసిన తర్వాత మాకేమనిపించిందంటే ఈ సర్ప్రైజ్ రావడం వల్ల ముందున్న సినిమాని కొంచెం ఏదన్నా ఎఫెక్ట్ చేసిందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంటే ఈ సర్ప్రైజ్ వల్ల ఈ సర్ప్రైజ్ కంటిన్యూ అయితే బాగుండేది కదా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ ఎనీహౌ సో సెకండ్ హాఫ్ ఒక బిగ్ సర్ప్రైజ్ తర్వాత క్లైమాక్స్కి ఎండ్ అయిపోతుంది. ఇక నార్మల్గా అట్లా గ్రాఫ్ అట్లా వెళ్ళిపోతుంది. సో నేను మిస్టర్ బచ్చన్ గురించి చెప్పాలి ఏదైనా ఫైనల్ కంక్లూజన్ ఏదైనా చెప్పేది ఉంటే, సినిమా నాకైతే యాజ్ పర్ తెలుగు ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు భయ్య. రవణ కోసం వెళ్ళి రవణ కోసం హీరోయిన్ కోసం అండ్ ఏదైతే సర్ప్రైజ్ చెప్పినా ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఎంజాయ్ చేయడం కోసం మనం ఒకసారి సినిమా అయితే చూడొచ్చు. మీకు ఆ ఒక్కసారి చూసిన తర్వాత మీకు అసలు ఇంకా అది మేనియా అయిపోయింది ఎక్కిపోయింది అనే ఫీలింగ్ మీకుంటే మళ్ళీ మీరు రెండోసారి కూడా వెళ్ళొచ్చు. హరీష్ శంకర్ అన్న అయితే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు ఈ సినిమాకి అని అయితే ఒక మాట చెప్పిండు. బట్ నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తలేను. సో నేను వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేనైతే ఖచ్చితంగా. సినిమా మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను చెప్పింది మీరు జడ్జిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి సినిమా చూడండి, మీకు నచ్చితే మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. నేను ఎవరికన్నా ఇదే విషయం చెప్తా. అండ్ మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత నా రివ్యూ చూస్తే మరి నేను ఎంత హానెస్ట్గా మాట్లాడినా నేను పర్ఫెక్ట్గా చెప్పినా లేదా అనే విషయం మీకు కూడా అర్థమవుతుంది. సో అప్పుడే మీరు నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను మనవి చేస్తాను మీకు. సో ఏ సినిమాకైనా ఖచ్చితంగా ఎన్ని ప్లస్లు ఉన్నా కూడా గన్నిగనం మైనస్లు ఉంటాయి. కాబట్టి ఆ మైనస్లు ఏంద్రా ఆ సినిమాలో అంటే నాకు ఎక్కువ ప్యారడీస్ చేసినట్టు అనిపించింది. ప్యారడీస్ అంటే మనకి పాత పాటలు ఉంటాయి కదా, మనకు పాత సినిమాలు ఉన్న పాటలు అవి ఎక్కువ అంటే మితంగా ఉంటే పర్లేదు. బట్ అమితంగా అయిపోయినాయి. అవి ఎక్కువ అయిపోయినసరికి ఒక పాయింట్కి వచ్చేసరికి ఇది ఎందుకు అవసరమా నిజంగా చెప్తున్నాను. నా ఫీలింగ్ ఎలా ఉండే అంటే, మీరు సినిమా చూస్తే మీకు సత్య గారి క్యారెక్టర్ ఉంటుంది. సత్య గారు ఈ ప్యారడీస్ జరుగుతున్నప్పుడు ఆయన ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఖచ్చితంగా నా మొహంలో కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మేబీ మీకు సినిమా చూసిన తర్వాత మీకు కూడా ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది ఆ లాగడం అనేది చేయకుండా ఉంటే బాగుండేది. అంటే ఉన్నంతలో ఉండి ఎక్కువ చేయకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అండ్ ఒక పెద్ద నెగిటివ్ నాకు అనిపించింది ఏంటంటే, అది నెగిటివే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వై జగపతి బాబు గారు ఎందుకో అంత యాంటగనిస్ట్ అంత నెగిటివ్ విలన్ రోల్లో పెట్టారు. బట్ దానికి ఒక సార్థకత ఉందా సినిమాలో అనేది నాకు అనిపించింది. అది ఆడియన్స్ చూస్తే మీకు కూడా ఒక జడ్జిమెంట్ అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో బై ఓన్లీ జగపతి బాబు వేరే ఎవరు చేసినా కూడా అది పెద్ద ఫరక్ పడేది కాదు నిజానికైతే. సో అది అలా ఉంది నిడివి. ఆ క్యారెక్టర్కి పవర్ అనేది అలాగే ఉంది. సో విలన్ని స్ట్రెంగ్తన్ చేస్తే సినిమా ఇంకోలా ఉండేది. బట్ అది కొంచెం వీక్, చాలా అంటే చాలా వీక్ ఉండడం వల్ల అది చాలా పెద్ద నెగిటివ్ అనే నాకు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ సినిమా ఒకసారి చూడొచ్చు. తెలుగు ఆడియన్స్కి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేసి సమకూర్చి పెడితే ఒక తెలుగు ఆడియన్ పంచభక్ష పరమాన్నాలు కంచంలో పెట్టుకొని తింటాడో అలాంటివన్నీ ఇంక్లూడ్ చేశాడు. నేను చెప్పిన సర్ప్రైజ్తో సహా, సెకండ్ హాఫ్లో వచ్చే సర్ప్రైజ్తో సహా. సో మీరు థియేటర్కి వెళ్ళండి, రవణ కోసం వెళ్ళండి, హీరోయిన్ కోసం వెళ్ళండి, హరీష్ శంకర్ అన్న కోసం వెళ్ళండి. సో వెళ్ళి మీరు సినిమా చూసి వచ్చాక ఈ రివ్యూ చూడండి. మీకు జెన్యూన్గా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు తగిలితే మీరు అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. సో రేపు మార్నింగ్ ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ షో కూడా ఉన్నది. యాక్చువల్లీ ఇది కూడా నేను బాగా ఘోరంగా వర్షం పడుతున్నా కూడా తడుచుకుంటూ పోయినా, ఇక తప్పదు కదా. సో పోయి ఇక చూసేసి వచ్చిన మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రివ్యూ చెప్తున్నా. సో రేపు పొద్దున షో ఉన్నది. ఈ వీడియో నాకు తెలిసి నేను మార్నింగ్ పెడతా, ఇప్పుడు నైట్ అయితే నేను పెట్టను. సో మార్నింగ్ పెడతా, చూసొచ్చి సినిమా చూసొచ్చి ఇది నా ఒపీనియన్, ఇది నాకు అనిపించిన ఒపీనియన్. ఇప్పుడు నేను మూవీ లవర్గా నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటనేది నేను చెప్తున్నా. సో మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ మీకు అదే కరెక్ట్గా అనిపిస్తుందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.